ప్రైవేటీకరణ చేయడంతో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ బిడ్డను చదివించాను. దాదాపు పేమెంట్స్ ₹1,00,00,000 పైన ఉంది. అంటే ఆ కాలంలో 35 lakhs ఓన్లీ డొనేషనే కట్టారు. వితౌట్ డొనేషన్ ప్రైవేట్ కాలేజీలు నడుచు. దాంతో ప్రభుత్వం కాలేజీ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే పేషెంట్స్ కూడా ధైర్యంగా పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు. ఒక మెడికల్ కాలేజీకి దాదాపు డైలీ 200 నుంచి 500 మెంబర్స్ పేషెంట్లు కూడా అవసరం. ఎలాంటే వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళు చెప్పడానికి. దానికోసమై ప్రైవేట్ కాలేజీలో అయితే వాళ్ళు ఫీజెస్ వసూలు చేస్తారు పేషెంట్లతో కూడా. దాని నుంచి పేషెంట్లు కూడా తగ్గుతారు, ఉపయోగం తక్కువ ఉంటుంది, ఒకవేళ చదువుకోవచ్చు. దాంతో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ప్రభుత్వం కాలేజీలో అయితే టోటల్ ఫుల్ ఫీజుతో 22 లక్షల ఫీజుతో 12.5 లక్షల ఫీజుతో ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చదివించుకునే హోదా ఉంటుంది. 50% మేనేజ్మెంట్ కోటా కింద, మిగతా దాంట్లో 50% ఇద్దుతారు. దాని నుంచి ప్రతి ఒక్కరూ దీని మీద ఉద్యమం చేసి ప్రభుత్వం నడపాలని కోరుకుంటాం. ప్రభుత్వం నడపడానికి కూడా డొనేషన్ కలెక్షన్ అయినా చేయొచ్చు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత డొనేషన్స్ ఇస్తారు. అది అంటే బాబా టైప్. ఇప్పుడు పుట్టపర్తి బాబా ఫిక్సెడ్ చేసేసినారు డబ్బులు. ఆ విధంగా ఓన్లీ ఇంట్రెస్ట్తో ఇప్పుడు హాస్పిటల్స్ అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మేనేజ్మెంట్కి హై ఇంట్రెస్ట్ అయి మిగులుతుంది. ఆ విధంగా ఫిక్స్ చేసేస్తే అవుతుంది. ఒక కాలేజీ కింద ఆటోమేటిక్గా లైఫ్ లాంగ్ ప్రభుత్వమే నడిపినట్లు అవుతుంది. చాలామందికి సేవ చేసే కూడా ఆస్కారం ఉంటుంది. అది మన పెనుగొండ చాలా డ్రాట్ ఏరియా, మారుమూల ప్రాంతము. దాని నుంచి మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు సోమందేపల్లి మండలం నుంచి అలాగే పెనుగొండ మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ మన ప్రైవేటీకరణ జరిగిన విషయం దానిపైన పోరాటం కోసము ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసింది దుర్మార్గంగా ఈ టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజల్లో స్వచ్ఛందంగా నిరసన తెలుపుతూ బైక్ ర్యాలీగా సోమందేపల్లి నుంచి అలాగే అన్ని మండలాల నుంచి ప్రభుత్వ కళాశాల దగ్గరకు బైక్ ర్యాలీగా వెళ్తున్నాము. చాలా మంచి స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఈరోజు నిన్న మొన్న చూసినాము, ఈ పీపీపీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, రాష్ట్రమంతా ఏందో అద్భుతం జరుగుతుందని టీడీపీ నాయకులు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రైవేటీకరణ జరిగితే ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లాభం ఉండదు. ఎవరైనా ఒక ప్రైవేటు వ్యక్తి లాభాపేక్ష లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయడు. ఎవరైనా సరే 10 రూపాయలు సంపాదించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేటీకరణలో బిజినెస్ పరంగా వస్తారే కానీ సర్వీస్ చేసేదానికి లేదు. అలా సర్వీస్ చేయాలంటే ఈరోజు అదే ప్రైవేటు రంగంలో ఈరోజు వాళ్ళు ప్రైవేటీకరణ తీసుకోవాలనుకునే మహా మేధావులు, కాంట్రాక్టర్లు ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా చేసి ఉచితంగా వైద్యాలు చేయమన్నారు, ఉచితంగా ప్రభుత్వ కళాశాలలు నిర్మించమనండి. అంతేగాని ప్రభుత్వంలో ఉండే దానిని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈరోజు పప్పులు బల్లాలకు అమ్మినట్లు 5,000కు 6,000కు ఈరోజు ప్రైవేటీకరణ ఈ కుటుంబ ప్రభుత్వం అప్పచెబుతుంది. ఈరోజు పెనుగొండలో ఒక 5,000 రూపాయలు మెడికల్ కాలేజీ అంటే ఒక పిల్లర్ వే కూడా 5,000 కాదు. అట్లాంటిది అన్ని వేల కోట్ల రూపాయలు 60 ఎకరాల భూమిని అంత పెద్ద దాదాపు 50% పూర్తి అయిన మెడికల్ కాలేజీని ఈరోజు 5,000కి 6,000కి పప్పులు బెల్లాలకు అమ్మినట్లు అమ్ముతున్నారంటే ఈ విషయం పైన ప్రజలు కూడా చాలా బాగా ఆలోచించాలా. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకల్గా ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గానికి చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మళ్ళీ సామాన్య ప్రజలు కానీ ఈరోజు మనము ఏదైనా ఒక హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే స్కానింగ్లకి దీనికి మనం ఆరోగ్యశ్రీ తీసుకునే లోపలే సుమారు 40-50 వేల రూపాయలు బిల్ అవుతుంది. అదే మనకి మెడికల్ కాలేజ్ ఉండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఉచితంగా పోయి మనం ఆటోలో హాస్పిటల్ ముందర దిగి టోకెన్ ఓపీ టికెట్ తీసుకుంటే నిరంతరం 40-50 మంది స్టూడెంట్లు గంటకి 10 మంది వస్తారు చూసేకి. అట్లాంటి మంచి మెడికల్ కాలేజీని మనము పోగొట్టుకుంటున్నాము. మన పిల్లల భవిష్యత్తు కూడా కలలు గంట అంటారు. మేము ఇట్లా ఎంబీబీఎస్ చేయాలా అది ఇది అని సామాన్యులు ఎవరు కూడా కలలుగానే నెరవేర్చుకునే పరిస్థితి ఉండదు. 1-2 కోట్లు పెట్టి డొనేషన్లు ఫీజులు కట్టి చదివే పరిస్థితి అస్సలు ఉండదు. కాబట్టి
మనమందరం కూడా ప్రజా వ్యతిరేకత ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పైన వచ్చేసేసింది. దయచేసి మీరందరూ కూడా మనమందరం సమైక్యంగా మెడికల్ కాలేజీని మనమే ఉంచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇదేంటి ప్రైవేటీకరణ జరిగితే లాభాలు వస్తున్నాయి అవి ఇవి అంటున్నారు. మొన్న ఏదో ఒక దేవస్థానంలో ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన దేవస్థానంలో ఈ తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోతే దాన్ని ఏమంటున్నారు, ప్రైవేటీకరణ కాబట్టి మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు అంటున్నారు. అదే రేపొద్దున్నే అదే మెడికల్ కాలేజీలు వేల రూపాయలు లక్షల రూపాయలు డొనేషన్లు అడిగినా లక్షల రూపాయలు వసూలు చేసినా కూడా మనం ఏం చేయలేము. వాళ్ళ ప్రభుత్వం అంటుంది ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి దానికి మాకు సంబంధం లేదు అని ఆ రోజు కూడా చేతులు దులుపుకొనేస్తుంది. అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడంటే చాలా గొప్ప విషయము. దాన్ని నిలబెట్టుకోలేని అసమర్థ పాలన. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కితే ఫ్లైట్ దిగితే ఫ్లైట్ కోట్ల రూపాయలు ప్రైవేట్ ఫ్లైట్లకు ఖర్చు పెడతాడు. అదే వాళ్ళు ఖర్చు పెడతాండే పబ్లిసిటీ కోసమో లేకపోతే వాళ్ళ విలాసాల కోసమో తిరిగే దానిలో ఖర్చు పెట్టే దాంట్లో 10% పెడితే ఒక మెడికల్ కాలేజ్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఆ కూటమి ఒకసారి మాట కూర్చున్నారు, దాన్ని వెనక్కి తీసుకుంటే ఏదో మేము ఓడిపోతామనే ఫీలింగ్లో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత చాలా వచ్చేసింది. దయచేసి మీరు తప్పేం కాదు, మీ మాట వెనక్కి తీసుకునేసి ఈ ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటీకరణ చేయకుండా ఆపి ప్రతి పేద విద్యార్థికి పేద వ్యక్తికి కూడా వైద్యము విద్య అందేటట్లు చేయాలని కూటమి ప్రభుత్వం మా అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాను. నా పేరు సూర్యప్రతాప్ రెడ్డి, పంచాయతీ సోమందేపల్లి మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి నిరుపేద కుటుంబాలకి తర్వాత మధ్యతరగతి కుటుంబాలకి విద్య వైద్యము అనే దానికి ముందడుగు వేస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆల్మోస్ట్ కొన్ని పూర్తి ఫినిష్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో 50% మెడికల్ కాలేజ్ పూర్తి చేయడం జరిగింది. చాలామంది దాన్ని పూర్తి చేయడం లేదని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అతి ఘోరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలకి నిరుపేద కుటుంబాలకి విద్య వైద్యం అనేది అందకుండా కాకుండా ప్రైవేటీకరణ చేయడం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా మా పెనుగొండ నియోజకవర్గం ఉషమ్మ ఆధ్వర్యంలో భారీగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛందంగా వైసీపీ కుటుంబానికి సంబంధించినవారు అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినవారు కూడా న్యూట్రల్గా ఉండే మధ్యతరగతి కుటుంబాలు నిరుపేద కుటుంబాలు కూడా ఈ ప్రోగ్రాంకి స్వచ్ఛందంగా రావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణ చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడు మనకి అందుబాటులో ఉండడం అంటే బెంగళూరు లేకుంటే అనంతపురము చాలా దూరంగా ఏదైనా ఒక అత్యవసరమైన చికిత్స కోసం పోవాల్సి వస్తుంది. అదే మన పెనుగొండ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పూర్తి అవుతే ప్రతి ఒక్క కుటుంబానికి ఇమీడియట్లీ మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కుటుంబం ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మేము స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని అదేవిధంగా ఉద్యమాలు కూడా కొనసాగిస్తాము ఆ ఉద్యమ ఆధ్వర్యంలో అని తెలియజేయడం జరుగుతున్నది.